Good morning to you all. This is DB Prakash from IPA. We have been talking about SAP accounting. So many persons have got doubt, so many confusion about that what is SAP accounting, what is ERP accounting, what is practical accounting, where should we start? All the students, because I get the phone calls stating that, sir, we want to join SAP. Just they say that yes, SAP. But what is that SAP? Who are working? And what is the importance of SAP? For that, we may have to say that they are not having any awareness. If I ask them, do you know about SAP? Sir, we don't know. Our friends have said, we wanted to know about this SAP. That's a reason we are in our course. I too want to make a mention that if you go back to 1993, yes or no, 1993 మేము ఇది కోర్సు స్టార్ట్ చేసాం ప్రాక్టికల్ అకౌంటింగ్. అప్పుడు ఇట్ వాజ్ ఆల్ మాన్యువల్ అకౌంటింగ్. ఎస్ ఆర్ నో? అప్పుడు అయిపోతేనే మళ్ళీ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ వచ్చిందనమాట. దట్ ఈజ్ ఎ టాలీ, ఫోకస్, వింగ్స్, బ్యాలెన్స్, ప్రాఫిట్, like all the softwares. Everybody was coming to me, sir, I want to know focus, how many packages do you teach? There were like a brand name of soaps, Hamam, Sinta, Lux, ennunnayandi. Do you use all the soaps? Avuna kada? So like that brand name, there was so much of confusion. Sir, కొన్ని కంపెనీలో ఎస్ఏపి ఇది ఫోకస్ ఉంటుందండి, కొన్ని కంపెనీలో టాలీ ఉంటుందండి, ఇంకొన్ని we used to teach for their satisfaction. Okay, we used to teach 4-5 packages also, stating that all are same. Practical, everybody was that was a state, they were all, but we said we don't teach you computerized accounting until unless you know the practical accounting, practical procedures. So many places they were going and joining directly into computerized accounting. They were getting confused. వచ్చేసి అప్పుడు అలాంటి వాళ్ళు మా దగ్గర చాలామంది జాయిన్ అయ్యారు. ఎందుకంటే ఓన్లీ డూయింగ్ ఆన్ ద కంప్యూటర్, ఇట్ ఈజ్ లైక్ ఏ డాటా ఎంట్రీ ఆపరేటర్. అదే అంటుంటాను నేను, ఇంజెక్షన్ ఈజ్ గివెన్ బై ఎ నర్స్ ఆర్ ఏ డాక్టర్. సార్ నాకు ఈ ఇంజెక్షన్ నేర్చుకోవాలి అంటే ఐ వాంట్ టు టీచ్ యూ లైక్ ఏ డాక్టర్, వై ఇట్ ఈస్ ఏ అదే. సో దే వర్ ఆల్ గోయింగ్ ఫర్ ఏ లైక్ ఏ నర్స్ ఆర్ సంథింగ్ హియర్ వీ టీచ్ యూ లైక్ ఏ డాక్టర్. Because MBBS doctor also, he will study, after that he will do the practice. That way in case of our BCom, MCom, MBA students also, when they do this all management, accounting in the colleges here, before you go to any practical, you have to have that is called as a finishing school practical accounting. Then you know all the practical, because all the packages are డిజైన్డ్ ఆన్ యువర్ ప్రాక్టికల్ అకౌంటింగ్ ఓన్లీ. అవునా కదా? ప్రాక్టికల్ అకౌంటింగ్లో ఏం చేస్తారు మీరు? సేల్స్, పర్చేజెస్, మళ్ళీ అకౌంట్స్ పేయబుల్ అండ్ సన్రీ డేటార్స్, క్రెడిటార్స్, ఇవే ఆల్ ప్యాకేజెస్లో ఉన్నాయి. ఎస్ ఆర్ నో? ఇఫ్ యూ లర్న్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ప్రాక్టికల్లీ లైక్ ఆపరేషన్, లైక్ ఆపరేషన్ చేసినాక టుమారో యూ గో టు ఎనీ అకౌంటింగ్ ప్యాకేజెస్, ఆల్ ఆర్ సేమ్ ఓన్లీ లైక్ దట్. ఓకే, సో నౌ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే దట్ because of the development of the టెక్నాలజీ డెవలప్మెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎవరీబడి, ఇట్ ఈజ్ ఏ we used to talk about one computer, one place. ఇప్పుడు అది కాదు కదా, one computer is attached with a globally, వేరే దేశాల్లో కూడా ఇవన్నీ కూడా కలిపి. సో టెక్నాలజీలో ఇప్పుడు ఏం చేస్తున్నారు, అండ్ ఆల్సో ఇంటర్నల్ ఆఫీస్లో సేల్స్ వాడు ఉంటాడు, పర్చేజ్ వాడు ఉంటాడు, స్టోర్స్ వాడు ఉంటాడు. ఆ స్టోర్స్ వాడు ఏం చేస్తాడు, స్టోర్స్ వాడు కూడా వచ్చి, సార్ నాకు మెటీరియల్ రాలేదు. స్టోర్స్ వాడు ఏం చేస్తున్నాడు, మెటీరియల్ రాలేదు అని అంటే మెటీరియల్ ఎప్పుడు వస్తుంది వాడికి? సప్లయర్కి డబ్బులు పే చేసినప్పుడు కదా. అవునా కదా? వాళ్ళు కంపెనీ వాళ్ళు మెటీరియల్ కొన్నారా లేదా? ఆ స్టోర్స్ వాడు ఏమంటాడు, ఇమ్మీడియట్గా
సార్ నాకు మెటీరియల్ రాలేదండి, మరి నేను వీళ్ళకి ప్రొడక్షన్ చేయాలంటే ఎట్లాగా ఇవ్వాలి? ప్రొడక్షన్ వాడంటాడు నాకు ప్రొడక్షన్ కాలేదు, నాకు ఎందుకో ప్రొడక్షన్ కాలేదంటే ఆయన స్టోర్స్ వాడు నాకు మెటీరియల్ ఇవ్వలేదు. ఇవన్నీ కాబట్టి అకౌంటింగ్ అనేది ఏమైపోతుందంటే వీడికి బిల్లులు పే చేయాలి, అవునా కదా, ప్రొడక్షన్ ఇది సప్లయర్స్కి బిల్లులు పే చేయాలి, కస్టమర్స్ నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ అయినప్పుడే పేమెంట్స్ ఫైనాన్స్ ద్వారానే మిగతాగా ప్రొడక్షన్కి వెళ్ళాలన్నా స్టోర్స్కి వెళ్ళాలన్నా కూడా మెటీరియల్ ఇవన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? అకౌంట్స్ నుంచి. అందుకే అకౌంట్ రిలేటెడ్ ప్రొడక్షన్ ఇవన్నీ డిపార్ట్మెంట్లే అంతా కలిపి అవి ఆదాన్ని ఈఆర్పి అని అంటున్నారు. ఏమంటున్నారు? ఈఆర్పి, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఎంటర్ప్రైజ్ ఫంక్షన్ చేయాలి అదే అంటే అవునా కదా, బిల్లు వేయాలి అది అన్నప్పుడు ఏమైపోతుంది? బిల్లు వేయాలి అంటే ఫస్ట్ మెటీరియల్ కస్టమర్కి వెళ్ళిందా లేదా, ఆ దాంట్లో ఇమ్మీడియట్గా చేస్తే కన్నా అక్కడ సేల్స్ ఆఫీస్కి కనెక్ట్ అవుతుంది. వాడు ఏం చేస్తాడు? సార్ మెటీరియల్ పోయిందంటే ఇంకా బిల్ వేసేస్తాయి. ఇవన్నీ ఇంటర్లింక్డ్. ఇది వరకు ఒకే కంప్యూటర్లో ఉండేది, ఇప్పుడు ఆల్ కంప్యూటర్స్ ఆర్ అటాచ్డ్, ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ అటాచ్డ్. అదానే ఈఆర్పి. ఇప్పుడు ఈఆర్పి సిస్టమ్ అనేది నౌ ఇట్ ఈస్ దేర్ ఇన్ టాలీ ఆల్సో, వీ హ్యావ్ బీన్ ట్రైన్డ్. ఇప్పుడు ఈఆర్పి, ఎస్ఏపి ఈజ్ అన్ ఈఆర్పి. ఎస్ఏపి కూడా ఎక్కడుంది? ఈఆర్పి పైనే ఉంది. అది ఎట్లా ఇది అనేది. కాబట్టి నేను చెప్పేది ఏమనంటే ఫస్ట్ ఎవరైనా కానీ వెళ్ళాలి ఎస్ఏపికి ఇదే అన్నప్పుడు ఫస్ట్ లెవెల్ ఈజ్ దట్ ప్రాక్టికల్ అకౌంటింగ్. మేము అందుకే మీకు ప్రాక్టికల్ అకౌంటింగ్లో స్టార్టింగ్ విత్ ఓచర్స్ మేకింగ్ ట్రయల్ హియర్ దే ఆర్ డూయింగ్ ఇట్. అదే అంటున్నారు చాలామంది, ట్రయల్ బ్యాలెన్స్ టాలీ కాదంటే చేయండి, ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ. అప్పుడు ఏమి మైండ్లో మనకి ఏది ఎట్లా ఆల్ ప్రాక్టికల్ ప్రొసీజర్స్ అంతా తెలిసిపోతాయి. కాబట్టి దెన్ యు ఆర్ ఏ స్ట్రాంగ్ ఇన్ బ్యాలెన్స్ షీట్ వరకు. అప్పుడు దీన్ని అప్లయింగ్ ఇట్ ఆన్ కంప్యూటర్. కాబట్టి అలాగే టాలీ ఎందుకంటుందంటే టాలీ ఈఆర్పి కూడా ఇప్పుడు మీరు ఏ కంపెనీలకు వెళ్ళినా కూడా ఇప్పుడు అన్ని కంపెనీల్లో హైదరాబాద్లో కాదు ఏదో త్రూ అవుట్ ద డిస్ట్రిక్ట్ అప్ టు ఈఆర్పి ప్యాకేజ్ టాలీ ఇదే అన్నప్పుడు అన్ని కంపెనీలకి కంఫర్టబుల్గా ఉంది. దానివల్ల ఏమంటే నీకు ఇమ్మీడియట్ జాబ్స్ అనేటివి వస్తాయి. ఇంకా ఎస్ఏపి ఈజ్ నాట్ ఇన్ ఆల్ ద కంపెనీస్, చిన్న కంపెనీలు, ఎందుకంటే ఇట్ ఈజ్ అ కాస్ట్లీయెస్ట్ సాఫ్ట్వేర్. అది కూడా ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్. అందుకే చాలామంది ఇంటర్నేషనల్ కంపెనీల్లోనూ అటాచ్ వాళ్ళకి అంటే హై ఎండ్. ఎట్లా ఉంటుంది? వీఆర్ యూజింగ్ సార్, ఐఎమ్ యూజింగ్ ఏ శాంసంగ్ ఫోన్తో నేను ఎక్కడైనా ఇట్ ఈజ్ ఎ చీపర్ ఐకెన్. అదే ఐఫోన్ అంటే 1 lakh ఐఫోన్, నో ఐ డోంట్ యూజ్ సార్, ఇట్ ఈస్ అ కాస్ట్లీ ఫోన్, 1 lakh ఫోన్, ఐ డోంట్ యూజ్ ఇట్. సో ఐ విల్ సే దట్ ఈఆర్పి దట్ ఈజ్ ఎస్ఏపి కానీ ఒరాకిల్ ఫైనాన్షియల్స్ కానీ ఇవన్నీ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ అనే అది కూడా ఈఆర్పి ప్యాక్. ఇవన్నీ ఏమి అంటే హై ఎండ్వి. అదంతా యూ నీడ్ టు హ్యావ్ ఎ బిగ్ నెట్వర్క్ అవి ఇవన్నీ. కానీ అకౌంటెంట్ అనే అతను ఈఆర్పి వరకు వచ్చాడంటే ఆటోమేటిక్గా అది కూడా చేయగలడు. దట్ ఈస్ ద వాట్ వీ హ్యావ్ బీన్ ట్రైనింగ్ అవర్ నౌ. వీ హ్యావ్ ఆల్సో స్టార్టెడ్, వీ హ్యావ్ ఆల్రెడీ గాట్ ద ఎస్ఏపి అకౌంటింగు. దానికి సంబంధించి కూడా ఉంది, మేము స్టార్ట్ చేయాలని ఉన్నాము. ఆ స్టూడెంట్ హూ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ గ్లోబల్ అకౌంటింగ్, దెన్ దే విల్ బి ట్రైన్డ్ ఆన్ ఎస్ఏపి అకౌంటింగ్. చాలామంది ఫీకో అని అంటారు, ప్రొడక్షన్. ఇందులో ఏమైపోతుందంటే మనకు ఎంతవరకు కావాలి అంటే వీ నీడ్ టు నో, వీ వాంట్ టు హ్యావ్ ఓన్లీ ఎస్ఏపి అకౌంటింగ్. ఐ డోంట్ వాంట్, ఐఎమ్ నాట్ కనెక్టెడ్ విత్ ద ప్రొడక్షన్, ఐఎమ్ నాట్ కనెక్టెడ్ విత్ ద స్టోర్స్. అందులో చాలా మాడ్యూల్స్ అది ఉంటాయి. అంటే మీరు ఇంజనీరింగు, అవునా కదా, ఇంజనీరింగ్ చేస్తాడు, ఎంబీఏ మార్కెటింగ్ చేస్తాడు, ఎంబీఏ ఫైనాన్స్. కానీ మనం ఏది కావాలో మనం అకౌంటింగ్ వాళ్ళు. వీ హ్యావ్ టు చూస్ ఓన్లీ ద అకౌంటింగ్. అందుకే మన స్టూడెంట్లు కూడా ప్రాక్టికల్గా ఇదంతా అయినాక దే హ్యావ్ బీన్ టేకెన్ ఆన్ ఎస్ఏపి ఉన్న చోట్ల వాళ్ళని కూడా తీసుకుంటున్నారు. నేను ఆల్రెడీ ఫీడ్బ్యాక్లు అవి ఇచ్చాను మీకు. ఓకే, అందుకోసమని దట్స్ ఎ రీజన్ మన కోర్సు చేస్తే యూ ఆర్ 70% ఎస్ఏపి వాడే, ఓన్లీ ఆ టెక్నాలజీ. కానీ మేము కూడా ఏంటంటే మా దగ్గర ఎవరైనా వచ్చినా కూడా వీ వాంట్ టు మేక్ దెమ్ యాజ్ ఎ థరో, అరే హాఫ్ నాలెడ్జ్ వద్దు,
అందుకే చాలామంది వచ్చి నాకు ఎస్ఏపిలో జాయిన్ అవుతా అంటే, బాబు ఎస్ఏపి అకౌంటింగ్ సరే, డూ యు నో ప్రాక్టికల్లీ అకౌంట్స్? లేదు సార్. డూ యు నో జిఎస్టీ? లేదు సార్. డూ యు నో ఇన్కమ్? అంటే ఇట్ ఈజ్ లైక్ ఎ స్మాల్ చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్ అని అంటాం. కాబట్టి రేపు ఏవైనా కూడా అన్ని మాడ్యూల్ ట్యాక్సేషన్ అంతా కావాల్సినప్పుడు ఏం కావాలి నీకు? ప్రాక్టికల్ అకౌంటింగ్, ప్రాక్టికల్ ట్యాక్సేషన్, ప్రాక్టికల్ జిఎస్టీ, ఇవన్నీ కూడా కావాలి. వీఆర్ మేకింగ్ లైక్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అకౌంటెంట్. అచ్చా నా సో ఇప్పుడు ఎస్ఏపి దానికి వెళ్ళినప్పుడు సిమిలర్ ఫీచర్స్ అనేటివి ఏవి అనేటివి మీకు చెప్తున్నాను అనమాట. ఒక్కసారి ఈ స్క్రీన్ పైన చూడండి. ఈ స్క్రీన్ పైన కానీ చూస్తే, హలో ఏది ఆప్షన్ మరి